Good morning. Welcome to 3060 Headlines. చురుకుగా కదులుతున్న రుతుపవనాలు ఉపరితల ఆవర్తనంతో కోస్తాకు భారీ వర్ష సూచన. చంద్రబాబు నెల్లూరు పర్యటన వాయిదా ప్రతికూల వాతావరణంతో అధికారుల నిర్ణయం. ప్రజా అవసరాల మేరకు సర్వీసులు ఆర్టీసీని గట్టెక్కిస్తామన్న సీఎం కేసీఆర్. హైదరాబాద్ లో బోయింగ్ విమాన తయారీ కేంద్రం నేడు పునాది రాయి వేనున్న మనోహర్ పారికర్. జింబాబ్వేతో నేటి నుంచి టీ20 సిరీస్ విక్టరీ జోష్ లో భారత కుర్రాళ్లు. గగనతలంలో టీవీగా ఎగిరే బోయింగ్ విమాన తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. ఇప్పటికే వైమానిక రంగానికి చిరునామాగా నిలిచిన టాటా ఏరోస్పేస్ జోన్స్ లో దేశంలోనే ప్రప్రథమంగా బోయింగ్ విమానాల తయారీ కేంద్రం విశేషం. టాటా బోయింగ్ కంపెనీలు సంయుక్తంగా నెలకొల్పుతున్న ఈ సంస్థకు ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పునాది రాయి వేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరు కానున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మరో కీలక అడుగు పడింది. భౌగోళిక సరిహద్దులు కాకుండా ఈసారి ఉద్యోగుల వివరాలపై దృష్టి పెట్టింది రెవెన్యూ శాఖ. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎక్కడ ఉద్యోగులు అవసరం అవుతారు, ఎంతమంది అవసరం, ఇప్పుడున్న ఉద్యోగుల సర్దుబాటు లాంటి విషయాలపై వివరాలు పంపాలని కలెక్టర్లను కోరింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించాల్సిందే. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. ముద్రగడ ఎపిసోడ్ లో ప్రభుత్వానికి కాపు నేతలకు మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ముద్రగడ దీక్షపై మంత్రులు విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు కాపు నేతలు. ఇది ఆయన నిజాయితీని శంకించడమేనని అభిప్రాయపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు ఇంట్లో సమావేశమైన కాపు నేతలు తాజా పరిస్థితిపై చర్చించారు. 30 ఏళ్ల పాటు కాపుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు సమావేశాలు పెట్టి మాట్లాడడం సరికాదని ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. దాసరి నారాయణరావు, బొత్స సత్యనారాయణ, పళ్లంరాజు, చిరంజీవి వ్యాఖ్యలను మంత్రులు ఖండించారు. తుని రైలు దహనం కేసులో 10 మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. మరో 3 సంగతి ఇవాళ తేలే అవకాశం ఉంది. తుని అల్లర్లు, రైలు దహనం కేసులో మొత్తం 13 మంది అరెస్టు అయ్యారు. వీరిలో పుల్లయ్య, శ్రీహరిబాబు, సత్యనారాయణ, శ్రీనివాసులతో పాటు మరో 6గురికి బెయిల్ ఇచ్చింది పిఠాపురం కోర్టు. 10,000 రూపాయల పూచీకత్తు, 2 జమీందారుల సంతకాలతో బెయిల్ మంజూరైంది. ఇంకో 3కి మాత్రం నిరాకరించింది. రైతులు పొలం పనులు ఆరంభించే ఏరువాకను ఈసారి ఘనంగా ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20న ప్రారంభం కానున్న ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏరువాక పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్, ఇతర వ్యవసాయ సంబంధిత అధికారులు ఉంటారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ సచివాలయం తరలింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 23 లోపు తగిన ఏర్పాట్లు చేసుకోమని అన్ని విభాగాలకు అంతర్గత ఉత్తర్వులు ఇచ్చింది జీఏడీ. హైదరాబాద్ నుంచి కార్యాలయాల తరలింపుపై ఇప్పటికే జనరల్ గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తయ్యే కొద్దీ శాఖలను తరలించాలని నిర్ణయించారు. ఇప్పటికే మార్కెటింగ్, మత్స్య శాఖలు అమరావతికి మారిపోయాయి. మిగతా శాఖలు కూడా సిద్దమవుతున్నాయి. ఈ నెల 22న సీఎం చంద్రబాబు స్వయంగా తరలింపునకు సంబంధించిన రోడ్ మ్యాప్ ప్రకటిస్తారని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో 10,000 ఉద్యోగాల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,991 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్ 1 పోస్టులు 94, గ్రూప్ 2 పోస్టులు 750, గ్రూప్ 3 పోస్టులు 1000 భర్తీ కానున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో 422 పోస్టులు, టెక్నికల్ పోస్టులు 1000, ఇతర పోస్టులు 734 ఉన్నాయి. తెలంగాణ ఉద్యోగులకు ఈసారి నిరాశ తప్పేట్టు లేదు. ఈ ఏడాది బదిలీలు ఉండవనే సంకేతాలు అందుతున్నాయి. కొత్త జిల్లాల కసరత్తో మెషిన్ భగీరథ పనులు బదిలీలకు అడ్డుపడుతున్నాయని ఉద్యోగులు వాపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు సాధారణ బదిలీలు మాత్రం జరగలేదు. బదిలీలు లేవనే సంకేతాలు అందుతుండటంతో ఉద్యోగుల ప్రమోషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఆశావాహులంతా ఇప్పటికే సీఎస్ ను కలిసి విన్నపాలు చేసుకున్నారు. తమకు అందిన ప్రతిపాదనల మేరకు కొన్ని శాఖల్లో ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన 2-3 రోజుల్లోనే గైడ్ లైన్లు రానున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే టీఎస్ఆర్టీసీకి నెంబర్ 1 గా పేరు రావాలన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కొత్త బస్సులు కొని ఆర్టీసీ రూపురేఖలు మారుస్తామన్నారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న బస్సులు నడిపితే మేలన్న సీఎం హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే వారి పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. ఆర్టీసీలో భార్యాభర్తలను ఒకే చోటకు బదిలీ చేయాలన్న కేసీఆర్ రాత్రిపూట మహిళలకు డ్యూటీ లేకుండా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ది చేసుకోవాలని మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్ ను చేర్చిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్మార్ట్ సిటీల జాబితాలో స్థానం పొందిన కరీంనగర్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కోరారు. సమావేశంలో ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ మేలు జరుగుతోందన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ నగరంలోని ప్రెసిడెంట్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. స్థానిక ముస్లింలతో కలిసి ఫలాహారం తిన్నారు. ముస్లింల అభివృద్ది కోసం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని కవిత చెప్పారు. భవిష్యత్తులో మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకొచ్చింది. 4వ విడత వేలానికి ఆ సంస్థ ఆస్తుల వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ జస్టిస్ సీతాపతి న్యాయస్థానానికి నివేదించారు. తమకు యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. కమిటీ పని వేల నిర్వహించడమేనని, లేదంటే కమిటీ ఎందుకన్న ప్రశ్న లేవనెత్తారు. జస్టిస్ సీతాపతి నివేదనతో ఏకీభవించిన న్యాయస్థానం అగ్రిగోల్డ్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ అకౌంట్లో 25 లక్షలు ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకునే విద్యార్థినులందరికీ సైకిళ్లు అందజేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 1,82,000 మందికి సైకిళ్లు కొనుగోలు చేసేందుకు 100 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 10 మంది విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. బెజవాడను నేరరహిత నగరంగానూ తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు ఏపీ డీజీపీ రాముడు. విజయవాడలో ఈ నేత్ర పేరుతో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిపి గౌతమ్ సవాంగ్ తో కలిసి పరిశీలించిన డీజీపీ ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, పోలీసులకు ఎన్నో లాభాలున్నాయన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న ఆయన ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో దాదాపు ₹1 కోటి ఆస్తిని కాపాడామన్నారు. నక్సలైట్ అని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ నక్సలైట్ ను సంజయ్ బొచోరియాగా గుర్తించారు. సంజయ్ గతంలో నగరంలోని సూర్యబాగ్ ప్రాంతంలో వ్యాపారం చేసేవాడు. బిజినెస్ లో నష్టం రావడంతో పాటు తనకున్న విలాసాల కారణంగా పూర్తిగా దివాళా తీశాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న దురాశతో నక్సలైట్ అవతారం ఎత్తినట్టు పోలీసులు తెలిపారు. వరంగల్ నగరంలోని పేకాట అడ్డాలపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో సినీ నటుడు కరాటే ప్రభాకర్ ఇంట్లో పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 6,50,000 నగదుతో పాటుగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వల్లాపల్లిలో 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో 7 గాయపడ్డారు. ఆస్తి పంపకాల విషయంలో ఈ వివాదం తలెత్తింది. గాయపడిన వారిలో 3 అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధృవపత్రాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన 6 వ్యక్తులతో పాటు వారికి సహకరించిన వీఆర్ఓను కూడా అదుపులోకి తీసుకున్నారు. ములుగు మండలంలోని కోడిశాలకుంట గ్రామంలో ఈ అక్రమాలకు తెరతీసినట్లు గుర్తించారు. మరికొందరికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ స్కామ్ లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్రపై ప్రభావం చూపుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇతర కోస్తా జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాల్లో కదలిక వచ్చి 2 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ప్రవేశంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు 3 వ్యక్తులు చనిపోయారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఒక్కసారిగా గాలి దుమారంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో కొణిజర్ల మండలంలో 1 చనిపోగా తనిఖీళ్లలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి 2 వ్యక్తులు చనిపోయారు. వెంకటాయపాలెం వద్ద ఆర్టీసీ బస్సుపై చెట్టు కొమ్మ విరిగిపడింది. అయితే ఈ త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దీనివల్ల ఖమ్మం వైరాల మధ్య ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత మోడీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఇటీవల అసోం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ పదవి ఖాళీగా ఉంది. అలాగే మరికొన్ని శాఖల పనితీరు ఆశించిన విధంగా లేకపోవడంతో కేబినెట్ లో మార్పులు చేపట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఎంపీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూపీ నుంచి ఎంపీలు యోగి ఆదిత్యనాథ్, సత్యపాల్ సింగ్, సాధ్వి సావిత్రిబాయి పూలే పేర్లు వినిపిస్తున్నాయి. రక్షణ, తీర ప్రాంత భద్రతతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, థాయిలాండ్ నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చానుచ్ మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారిని పూర్తి చేయడంతో పాటు ఈ 3 దేశాల మధ్య మోటారు వాహన ఒప్పందం జరగటాన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించాయని మోడీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు త్వరలోనే 70 వసంతాలు పూర్తవుతున్నందున భారత్తో థాయ్ ఉత్సవం, థాయిలాండ్లో భారతోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన శిక్షణ విమానం హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40ని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బెంగళూరులో ప్రారంభించారు. 2 సీట్లు ఉండే విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. ఇది త్రివిధ దళాల సభ్యుల ప్రాథమిక శిక్షణకు ఉపకరిస్తోంది. 2013 ఆగస్టులో ప్రారంభమైన ఈ విమానం తయారీ గత ఏడాది మేలో ముగిసింది. ఈ ఏడాది మే 31న ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. మనోహర్ పారికర్ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. బీహార్ రాష్ట్రంలో విద్యారంగం అవినీతిలో కూరుకుపోయింది. అందుకు తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక రోటాస్ కళాశాల విద్యార్థులు గుంపులుగా నేలపై కూర్చొని మొబైల్ లైట్లతో పరీక్షలు రాయడం కలకలం రేపింది. ఇటీవల 12వ తరగతి పరీక్షల టాపర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చి విచారణలో నిజాలు బహిర్గతమైనా అక్కడి పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా రోటాస్ కాలేజీ విద్యార్థులు నేల మీద గుంపుగా కూర్చొని కలిసి మెలిసి పరీక్షలు రాశారు. చిరస్మరణీయమైన విజయాలతో అంతరిక్షంలో భారత కీర్తి బావుట ఎగరేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమవుతోంది. తొలిసారి ఒకే రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను రోదసిలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రయోగానికి PSLVని ఉపయోగిస్తున్నారు. 22వ తేదీ ఉదయం 9:25 17 విదేశీ, 3 స్వదేశీ ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేందుకు PSLV C-34 రాకెట్ ను సిద్దమవుతోంది. శ్రీహరికోట షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగబోతోంది. ఆదివారం ప్రయోగ రిహార్సల్ నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం కౌంట్ డౌన్ మొదలవుతోంది. అసోంలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో అసోం పూర్తిగా జలమయమైంది. గౌహతి నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
అనేక వివాదాలు అడ్డంకులను దాటుకుని ఉడతా పంజాబ్ సినిమా రిలీజ్ కావడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. తన క్యారెక్టర్ పై ఎలాంటి స్పందన వస్తుందోనని భయపడ్డానని, కానీ చాలా పాజిటివ్ టాక్ వస్తుందని షాహిద్ కపూర్ అన్నారు. అయితే సినిమా ఆన్లైన్ లో లీక్ కావడంపై దర్శకుడు అభిషేక్ చౌబే విచారం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మాక్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లో చేరేందుకు భారత్ కు మద్దతు ఇస్తున్నట్లు యూకే తెలిపింది. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం సంపాదించేందుకు ప్రధాని మోడీకి మద్దతు తెలుపుతామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ స్పష్టం చేశారు. 48 సభ్య దేశాలున్న ఎన్ఎస్జీ చేరేందుకు భారత్ ఇటీవల దరఖాస్తు చేసింది. ఈ అంశంపై ఎన్ఎస్జీ చర్చలు జరుపుతోంది. కొద్ది రోజుల క్రితం భారత్ ను చేర్చాలా వద్దా అనే అంశంపై జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. భారత్ కు అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్ సహా చాలా దేశాలు మద్దతిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యూకే కూడా చేరింది. అయితే భారత్ ఎన్ఎస్జీలో చేరకుండా చైనా మోకాలడ్డుతూనే ఉంది. నమీబియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడి ప్రాచీన వారసత్వ కట్టడాలను సందర్శించారు. దేశ అధ్యక్షుడితో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం నమీబియా యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు. ఏ దేశ భవిష్యత్ అయినా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న ఇరాక్లోని ఫలూజా నగరాన్ని ఇరాక్ సేనలు తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. తొలుత ఈ నగరంలోని పారిశ్రామిక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తర్వాత పూర్తి నగరంపై పట్టు సాధించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫలూజా నగరం చాలా కాలంగా ఉగ్రవాదుల అధీనంలో ఉంటోంది. 4 వారాల క్రితం ప్రభుత్వ దళాలు ఆపరేషన్ ఫలూజా ప్రారంభించాయి. నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత సిటీ కౌన్సిల్ భవనంపై ఇరాకీ జెండా ఎగురవేశారు. ప్రజాధనానికి కాపలా కాయాల్సిన దేశాధినేత అదే ప్రజాధనాన్ని తన విలాసాల కోసం ఖర్చు చేయడంపై దుమారం రేగుతోంది. ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం 6 రోజుల పాటు న్యూయార్క్ లో బస చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ప్రధాని హెయిర్ కటింగ్ కు ₹1,00,000, భోజనానికి ₹1,25,000, బట్టల ఇస్త్రీ చేయించుకోవడానికి ₹14,000, ఇతర గృహోపకరణాల కోసం $13 లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం ఆర్టీ ద్వారా వెలుగులోకి వచ్చింది. సచార్ బెన్ అనే ఇజ్రాయెల్ న్యాయవాది ఈ వివరాలు సేకరించారు. ప్రజల డబ్బును ప్రధాని, ఆయన భార్య దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. డ్రైవర్లెస్ లగ్జరీ కారును మార్కెట్లోకి విడుదల చేస్తుంది రోల్స్ రాయ్స్ కంపెనీ. ఈ కారుకు ఎన్నో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. డ్రైవర్లెస్ కారు కాబట్టి అసలు స్టీరింగ్ వీలే ఉండదు. ఒకవైపు మాత్రమే డోర్ ఉంటుంది. 2 సీట్లతో న్యూ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. వర్చువల్ అసిస్టెంట్ సహాయంతో ఎన్నో పనులను కారే చక్కబెడుతోంది. $30,000 దాటిన పసిడి ధర మళ్లీ ఆ మార్కు నుంచి దిగొచ్చింది. 600 తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర 29,650కు చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారాల నుంచి కొనుగోళ్లు తగ్గడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. శుక్రవారం ఒక్కరోజే 950 తగ్గడంతో కేజీ వెండి ధర 41,100కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోలు చేయకపోవడంతో ధర తగ్గిందని అంచనా వేస్తున్నారు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా T20 సిరీస్ కు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్దమైంది. ఇవాళ సాయంత్రం హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో తొలి T20 ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా మరికొందరు యువ ఆటగాళ్లను భారత్ పరీక్షించనుంది. మందీప్ సింగ్, జయంత్ యాదవ్, జయదేవ్ ఉనాద్కర్ లో జింబాబ్వే టూర్ కు ఎంపికైనా ఇప్పటి వరకు అవకాశం రాలేదు. దీంతో వీరిని T20 సిరీస్ లో బరిలోకి దించే అవకాశం ఉంది. చివరి వన్డేలో అవకాశం దక్కించుకుని హాఫ్ సెంచరీతో మెరిసిన ఫిజిల్ కు మరో అవకాశం వచ్చే అవకాశం కనబడుతోంది. భారత T20 జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అంబటి రాయుడు, మనీష్ పాండే, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండగా బౌలింగ్ విభాగంలో బూమ్రా, బరీందర్ శ్రవణ్లతో పాటు చాహల్ మరోసారి ఆకట్టుకునేందుకు సన్నద్దమవుతున్నారు.
దేశంలో తొలిసారిగా గులాబీ బంతితో క్రికెట్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. బెంగాల్ క్రికెట్ సంఘ ఆధ్వర్యంలో ఈడెన్ గార్డెన్స్ లో ఇవాటి నుంచి 4 రోజుల సూపర్ లీగ్ ఫైనల్ ను గులాబీ బంతితో డే నైట్ మ్యాచ్ గా నిర్వహిస్తున్నారు. భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటివాడయ్యాడు. ముంబైలోని ఓలీ ప్రాంతంలో 34 కోట్లతో విలాసవంతమైన అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ ను కోహ్లీ కొనుగోలు చేశాడు. 2014లో ఇదే అపార్ట్మెంట్లోని 29వ అంతస్తును జట్టులో సహచరుడైన యువరాజ్ సింగ్ కొనుగోలు చేయగా ప్రస్తుతం కోహ్లీ సముద్ర వీక్షణకు అనువుగా ఉన్న 35వ అంతస్తును కొనుగోలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత పురుషుల జట్టు చిరస్మరణీయ ఘనత సాధించింది. టోర్నీ ప్రారంభమైన 36 ఏళ్లకు భారత ఫైనల్ చేరింది. ఆసీస్తో మ్యాచ్లో ఓటమితో ఫైనల్ అవకాశాలు సందిగ్ధంలో పడినా మళ్లీ ఫైనల్లో అదే జట్టును భారత ఢీకొనడం విశేషం. తాజాగా జరిగిన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ బెల్జియంను 3-3తో మ్యాచ్ను డ్రాగా ముగించాయి. దీంతో 7 పాయింట్లతో మెరుగ్గా ఉన్న భారత ఫైనల్ చేరింది. గ్రేట్ బ్రిటన్ బెల్జియం తర్వాత స్థానంలో ఉన్నాయి. పడమట తెలుగు సంప్రదాయం వెలువరిచింది. అమెరికాలోని చికాగోలో వన భోజనాలు తెలుగుదనం ఉట్టిపడేలా చేశాయి. ఇక్కడ చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 500 మందికి పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. స్వచ్ఛమైన తెలుగు వంటకాల్ని అరిటాకులో వడ్డించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండాలనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. అమెరికా లాస్ ఏంజల్స్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వన భోజనాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ వేడుక జరిపాయి. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా తెలంగాణ ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వనభోజనాల కార్యక్రమం. ఈ బులెటిన్ విశేషాలు కమింగ్ అప్ లైవ్ షో. నమస్తే.